గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి ఇటీవలనే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు, అశోక్ బాబు గారు, నాగుల్ మీరా గారు, రఫీ గారు, అనురాధ గారు, శ్రీదేవి గారు, సన్ ఆఫ్ బచ్చుల అర్జునుడు పేరు తెలియదులేండి నాకు, అలాగే మిత్రుడు నాగరాజు గారు, తర్వాత చిట్టిబాబు గారు, దొంతు చిన్న గారు, శ్రీనివాస్ గారు, ఫిరోజ్ గారు, ఆనంద్ సూర్య గారు, మా దత్తు గారు, మిత్రుడు పెద్దలు మన ప్రేమ్నాథ్ గారు, వేదిక ముందు ఆహ్వానితులైనటువంటి దాదాపుగా 6 నెలల కాలం నుంచి కష్టపడి ఓట్లు చేర్పించి మరి చివరి వరకు కూడా ఓటర్లని పోలింగ్ బూతుల దాకా తీసుకొచ్చి మరి అత్యంత అద్భుతమైనటువంటి విజయాన్ని ఎమ్మెల్సీ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి అందించినటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ ఉమ్మడి పార్టీ కార్యకర్తలందరికీ, ఇతర సోదరులు హాజరైనటువంటి ఇతర సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు. ఇది ఒక గొప్ప విజయం. మనకి దాదాపు 84,000 ఓట్ల మెజారిటీతోటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకున్నాం. నిజానికి పిల్లి మాణిక్యాలరావు గారిని వేదిక మీదకి రమ్మని కోరుతా ఉన్నాం. నిజానికి మనకి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు అనేవి గతం నుంచి చూసుకున్నట్లయితే మనకి ఇవి అలవాటు లేనటువంటివి. కానీ ఎన్నికల ముందు మనం 3 గెలిచాం, ఇప్పుడు మళ్ళీ 2 గెలిచాం. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఉన్నటువంటి 5 పట్టభద్రుల నియోజకవర్గాలని కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అలాగే ఉమ్మడి పార్టీలు కైవసం చేసుకున్నాయి. ఇది ఒక గొప్ప విజయంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మీరందరూ కూడా దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పనిగా భావించి చేశారు. మీరందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఏదైతే మనం ముందుగా ఆయన్ని ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళి ఆయన్ని గురించి విశేషించి చెప్పామో వాటన్నిటినీ కూడా ప్రజలు, ఓటర్లు ఆదరించి మంచి విజయాన్ని చేకూర్చారు. ఇప్పుడు ఇక మన పని అయిపోయింది. ఇక మిగిలింది జనసేన వాసు గారిని వేదిక మీదకి రమ్మని కోరుతున్నాను. రామ్మా ఫ్రెండ్, సార్ ప్లీజ్. మనం అందరం కూడా కష్టపడ్డాం, విజయాన్ని తీసుకొచ్చాం. ఇక రాజా గారి పనే ఉంది. ఆయనకి ఇప్పుడు తెనాలి కాదు, వేమూరు కాదు కార్యక్షేత్రం. ఇప్పుడు ఆయన కార్యక్షేత్రం మొత్తం కూడా 2 జిల్లాల పరిధి అన్నమాట. అంటే మన అందరికీ కూడా ఈ 2 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి మన అందరికీ గొట్టుముక్కల రఘురామరాజుగా వేదిక మీదకి రమ్మని కోరుతున్నాను. 2 జిల్లాల ప్రజలందరికీ కూడా ఆయన్ని పని కోరేటటువంటి హక్కు అందరికీ లభించింది ఈ రోజున. మరి ఇది ఆయనకి ఏ రకంగా
మహద్భాగ్యంగా భావిస్తాడా, పనిష్మెంట్గా భావిస్తాడా, ఇది ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కార్యక్షేత్రం పెద్దదైంది, ఆ రకంగా కార్యకలాపాలని కూడా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 జిల్లాల పరిధిలో విజయవాడలోనే ఆఫీస్ పెట్టడానికి కూడా ఆయన ఇప్పుడే సమాయత్తం అయి ఇప్పుడే చూసుకొని రావటం కూడా జరిగింది. అందుకని ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అప్పుడే మరి ముందు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని, నిర్వహించాల్సినటువంటి బాధ్యతని గుర్తెరిగి ఆయన ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టారు. అందుకు ఆయన్ని మీ అందరి తరపున, నా తరపున కూడా ప్రత్యేకించి అభినందిస్తా ఉన్నా. ప్రభుత్వం 9 నెలల కాలం ముందుకు పోతూ ఉంది, కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి అనేది పూర్తిగా పట్టాల మీదకి ఎక్కించి పరుగు లంకించుకునేటటువంటి స్థితిలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ పెద్దలు అందరూ కలిసి కావలసినటువంటి మరి అన్నీ కూడా అమర్చుకుంటూ ఈ రోజున అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏదైతే వాగ్దానం చేశామో ఆ సంక్షేమాన్ని అలాగనే అభివృద్ధిని కూడా ముందుకు తీసుకునే వెళ్ళేటటువంటి కార్యాచరణని చేపడుతూ ఉన్నారు. మళ్ళీ అమరావతి పనులు ప్రారంభం అవబోతూ ఉన్నాయి. రేపో మాపో మళ్ళీ అక్కడ మరి ప్రధానమంత్రి గారు వచ్చి దాన్ని మళ్ళీ మొదలుపెట్టేటటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. రాష్ట్రం యావత్తు కూడా ఈ రోజున ప్రశాంత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మనకి లభించినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఈ విజయాన్ని అందరూ కూడా ఆస్వాదిస్తూ రాబోయేటటువంటి భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశించబోతూ ఉంది అనేది అందరికీ కూడా చిన్నగా అనుభవంలోకి వస్తూ ఉన్నది. ఇదే సమయంలో కార్యకర్తలందరూ కూడా ఏదైతే భావించి మనందరం కూడా విజయాన్ని తీసుకొని వచ్చామో ఈ విజయాన్ని నిలపటానికి మళ్ళీ మనం అందరం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఉండి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిరోజు కూడా వార్తలు తెలుస్తూ ఉన్నాయి. ఏ రకంగా ఎక్కడి నుంచి ఎన్ని నిధులు వస్తూ ఉన్నాయి, ఏ రకంగా ఏ పని ప్రారంభించబోతూ ఉంది, శ్రీకాకుళంలో ఏం జరుగుతూ ఉంది, వైజాగ్లో ఏం జరుగుతూ ఉంది, అలాగనే అమరావతి, అలాగనే మిగిలినటువంటి జిల్లాలన్నీ కూడా. ఒక్కటేమిటి, ఆ రోజున మనం 2014-19 మధ్య ఏవైతే ప్రారంభించి ఆగిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున మొదలు పెట్టబోతూ ఉన్నారు. పెట్టారు, చాలా వరకు కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో మనకు వచ్చినటువంటి అద్భుత విజయం కూడా మనకి ఇంకాస్త స్ఫూర్తిని ఇస్తూ ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మనం దీన్ని కూడా ఆస్వాదిస్తూ ముందుకు వెళ్దాం. మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ఈ రోజున మంచి విజయాన్ని మరి గైకొన్నటువంటి మా రాజేంద్ర ప్రసాద్కి అందరి తరఫున కూడా అభినందనల్ని తెలియజేస్తూ